హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి. చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకండి లేటు, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేయించుకొని చిటపటలాడనివ్వాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని వేసి మగ్గించుకోవాలండి. ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మగ్గాయి కదండి, అందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఆ రసాన్ని వేసేసుకోవాలండి. దాంట్లోనే 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆ నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా మెత్తగా ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఆ పులుసులో వేసేసుకోవాలండి. పులుసులో వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. చూసారు కదండి, 20 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఇక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చిందా అండి? అయితే ఇంకెందుకండి లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.